नमस्ते सभी को, सभी मास्टर्स को आत्मबंधन। आज 12 टैबलेट की सेकंड टॉपिक पिरामिड मेडिटेशन। रुक्मणी सीनियर मास्टर रुक्मणी मैम बोलेंगे तेलुगु में और हम सभी ट्राई करेंगे, शिरीषा मैम भी ट्राई करेंगे हिंदी में उसको समझने की। एक एक सेंटेंस बोलेंगे तो हम धीरे धीरे उसको ट्रांसलेट करेंगे। थैंक यू मैम, ओवर टू यू रुक्मणी मैम। ఓకే మ్యామ్. ముందుగా మన గురువు గారు పత్రి సార్కి, మన స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ డాక్టర్ గోపాలకృష్ణ గారికి నా ఆత్మవందనాలు తెలియజేసుకుంటూ, సెషన్లో వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఇది మనం నేర్చుకుంటున్న 12 టాబ్లెట్స్లో రెండవది అయిన పిరమిడ్ ధ్యానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పిరమిడ్ అనేది చాలా శక్తివంతమైన, పిరమిడ్ లో కూర్చొని మెడిటేషన్ చేసినప్పుడు 3 రెట్ల శక్తిని తీసుకోవడం అనేది నేను చాలా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. हम बाहर नॉर्मली मेडिटेशन करें तो 1 घंटा मेडिटेशन करें तो उतना ही समय हमको एनर्जी मिलता। वैसे ही हम पिरामिड के अंदर बैठ के मेडिटेशन करें तो तब हमको 3 भाग अधिक शक्ति मिलता है। అంటే బయట కూర్చొని మనం మెడిటేషన్ చేసినప్పుడు, ఏదైనా ఒక ప్లేస్ లో కూర్చొని చేసినప్పుడు 1 గంట కూర్చుంటే గంట ఎనర్జీనే మనం తీసుకుంటాం. కానీ పిరమిడ్ లో కూర్చున్నప్పుడు మాత్రం 3 రెట్ల శక్తి అనేది 3 టైమ్స్ ఎనర్జీ. అంటే 1 గంట మెడిటేషన్ చేస్తే ఒక 3 గంటలు ధ్యానం అందులో చేసినంత ఎనర్జీ వస్తుంది. కాబట్టి మనం పిరమిడ్స్ ని ఎక్కువగా యూజ్ చేసుకోవడం అనేది చేస్తూ ఉండాలన్నమాట. हम बाहर बैठ के 1 घंटा मेडिटेशन करें तो उतना समय मिलता, लेकिन पिरामिड में मेडिटेशन करने से 3 घंटे मेडिटेशन करने एनर्जी हमको आता है। इसलिए पिरामिड में मेडिटेशन करना बहुत अवसर है सब लोगों को, ज्यादा शक्ति पाते। అది మనం చిన్న వయసులో ఏం చేసేవాళ్ళం అంటే ఒక భూతద్దాన్ని పెట్టుకొచ్చి ఆ భూతద్దం కింద ఒక పేపర్ పెట్టేవాళ్ళం. ఎండలో పెడితే అది కాలిపోయేది అనమాట. ఆ భూతద్దం కింద పెట్టిన పేపర్ కాలిపోయేది. అదే టెంపరేచర్ లో మామూలుగా ఉన్న ఆ ఎండలో పెట్టిన పేపరు కాలకుండా ఉండేది అనమాట. అప్పుడు మేము తెలుసుకున్నాం ఏంటంటే ఈ భూతద్దానికి ఎక్కువ సూర్యకిరణాలు తీసుకునే శక్తి ఉంది కాబట్టి కాల్స్తుంది దీన్ని అని తెలుసుకున్నాం. ఇది ఈ సెంటెన్స్ నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు మేడం. అనురాధ మేడం, आपको समझ में आए तो थोड़ा मैग्नीफाइंग ग्लास में बहुत అంటే సూర్యకిరణాలు ఎక్కువగా తీసుకునే శక్తి ఉందన్నమాట. అంటే కంపేర్ చేసి చూసుకుంటే మనం जो ऐसे बोल रहे हैं कि जब हम सूर्य की किरण को प्रिज्म या मैग्नीफाइंग ग्लास से देखते हैं तो उसकी जो उसका जो ऊर्जा है, उसकी एनर्जी है वो मैग्नीफाई यानी बढ़ जाती है। तो वैसे ही पिरामिड की जो एनर्जी है वो सूर्य जो कॉस्मिक एनर्जी है, ब्रह्मांडीय ऊर्जा जो आकर्षित करती है तो उसको त्रिगुना यानी 3 टाइम्स आकर्षित करती है। ज्यादा शक्ति मिलता है। అదే మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఎలా అయితే మనకి అక్కడ ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నామో దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి పిరమిడ్ లో కూడా అంత ఎనర్జీ మనకి వస్తుందని దీన్ని కంపేర్ చేసి చెప్పారన్నమాట గురువు గారు. ఎందుకంటే మన గురువు గారు చాలా ప్రయోగాలు చేశారు ఈ పిరమిడ్స్ మీద. అలా చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంకా బెడ్ రిడన్ గా ఉండి ఇంకా ఎక్కడికి కదలలేని పరిస్థితిలో ఉన్న పేషెంట్స్ పిరమిడ్స్ అనేవి వాళ్ళ బెడ్ మీద అరేంజ్ చేసినప్పుడు అద్భుతంగా ఆ పిరమిడ్ ఎనర్జీతో వాళ్ళ అనారోగ్యం నుంచి వాళ్ళు బయటపడడానికి ఎంతో అవకాశం ఉంది. और खासकर जो जिनको बेड रिडन पेशेंट्स हैं, जो कि सिर्फ मतलब जिसमें ऊर्जा कम हो गई है और वो रोगी हो गए हैं, तो उनके लिए जो बेड में रखने वाला पिरामिड है वो ज्यादा उपयोगी होता है, क्योंकि बहुत सारा ऊर्जा वहां पर यानी 3 टाइम्स ऊर्जा उस पेशेंट को मिल सकती है अगर वो पिरामिड ऊपर रखे तो।
అందువలన తొందరగా అక్కడ ఆ హెల్త్ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం చాలా రుజువులు కూడా ఉన్నాయి. ప్రూఫ్ ఉంది, చాలా చోట్ల ప్రూఫ్ ఉంది. ఇది నాకే పిరమిడ్ లో ఎనర్జీ వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము యూజ్ చేసాం అనమాట ఈ పిరమిడ్స్. ఆ పిరమిడ్ ఎనర్జీ చాలా గొప్పదని నేను చాలా గట్టిగా చెప్పగలను. मैडम ने क्या बोल रहे कि उन्हें बहुत प्रयोग करे उनकी घर वालों के ऊपर ऐसे रख के और ओन पिरामिड है ना उसमें भी ट्राई करे, बहुत एनर्जी मिलता। ऐसी स्ट्रांगली बोल रही। అయితే ఇప్పుడు ఏమిటంటే చాలా మందికి ఈ పిరమిడ్స్ అనేవి వాడకంలోకి వచ్చాయి అనమాట. కొత్త అంటే చాలా మందికి పిరమిడ్స్ అనేవి తెలుస్తున్నాయి. ఎందుకంటే అన్ని చోట్ల మనం ప్రతి ఊరూరా పిరమిడ్లు, ఇంటింటా పిరమిడ్లు, చిన్న చిన్న పిరమిడ్స్ ఇవన్నీ చాలా వరకు మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా మందికి పిరమిడ్ ఎనర్జీ గురించి తెలుస్తుంది అనమాట. आजकल तो बहुत लोगों को ये पिरामिड के बारे में मालूम हो रहे, बहुत लोग यूज भी कर रहे, उनके अंदर का शक्ति लेके उनका अनारोग्य भी ठीक कर रहे। అలా మనకి ఎక్కువగా మనం ఏంటంటే డాక్టర్స్ కూడా ఇప్పుడు ఎక్కువగా డాక్టర్స్ మరి మనకి చెప్తుంది ఏంటంటే, నేను ఒక ప్రాబ్లం నుంచి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు కూడా మీరు ఎలా తగ్గించుకున్నారు అని ఆశ్చర్యపోయారు. అప్పుడు నేను చెప్పాను కదా, నా పిరమిడ్ పెట్టుకున్నాను, బెడ్ మీద హ్యాంగ్ చేశాను, దానివల్ల నేను ఇమీడియట్ గా నాకు హీలింగ్ జరిగింది. అది ప్రూఫ్ కూడా ఎక్స్రేలో ప్రూఫ్ అయిందనమాట. అది ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ పిరమిడ్స్ ని యూజ్ చేసుకోవడానికి ఇలాంటి రుజువులు కూడా మనం తెలియజేస్తుంటే చాలా మంది పిరమిడ్స్ ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. कल मैडम ने कल उनका एक्सपीरियंस बोले ना, उनका हड्डी साइड हो गए तो उन्होंने पिरामिड रख के इसी एनर्जी से उनका तबीयत ठीक करवाई तो हॉस्पिटल में डॉक्टर भी आश्चर्यचकित हो गए। वैसे ही सब लोग पिरामिड रख के उनका तबीयत ठीक करना चाहिए करके बोल रही मम्मा। ఇప్పుడు ఇంకా మరి చాలా మంది ఇక్కడ మనకి కూడా ఒక మేడం డాక్టర్, ఆ మేడం కూడా ఇంట్లో పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అనమాట. ఇక్కడ నేను మెడిటేషన్ విజయనగరంలో డాక్టర్ సునీత మేడం అని చిల్డ్రన్ స్పెషలిస్ట్, వాళ్ళ ఇంట్లో కూడా మెడిటేషన్ చేస్తారు అందరూ. మేడం హాస్పిటల్లో కూడా నేను క్లాసెస్ చెప్పడానికి వెళ్తూ ఉండేదాన్ని. అక్కడ పిరమిడ్ కట్టుకున్నారనమాట మేడం కూడా ఇంట్లో. డాక్టర్సే వాటిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ నర్సింగ్ హోమ్స్ లో ఇప్పుడు పిరమిడ్స్ కట్టడం, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించడం, తగ్గించుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. विजयनगर में एक डॉक्टर है सुनीता डॉक्टर, ऐसा चिल्ड्रन स्पेशलिस्ट है वो, तो उन्होंने भी मेडिटेशन सीखी और पिरामिड के बारे में मालूम जानकारी दे ली। बाद में उन्होंने भी एक पिरामिड लेके उसके हॉस्पिटल में रख के उन्होंने किसी पेशेंट आने के बाद उनका तबीयत ठीक नहीं तो उसके अंदर बिठा के మెడిటేషన్ करवा के ठीक करवाते कहते। ఒక రూమ్ పెట్టారు, ఒక రూమ్ లో పిరమిడ్స్ పెట్టి హెల్త్ బాగాలేని వాళ్ళకి వాళ్ళ స్టాఫ్ కి అక్కడ మెడిటేషన్ చేపిస్తున్నారు అన్నమాట. तो वो डॉक्टर मैडम ने रोज कोई उनका स्टाफ को भी और पेशेंट्स को भी उसके अंदर बिठा के మెడిటేషన్ సిఖాతీ హై. అదేవిధంగా ఆ పిరమిడ్ కింద పెట్టిన వాటర్ తో మనం ఏంటంటే బ్యూటీ పార్లర్స్ లో ఫేషియల్స్ వాడుతున్నారు. తర్వాత మనకి ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు కూడా ఆ పిరమిడ్ జలంతో క్లీన్ చేయడం వల్ల తొందరగా తగ్గడం. తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా పిరమిడ్ వాటర్ తో క్లీన్ చేయడం వల్ల చాలా తొందరగా వాళ్ళు స్నానం చేయడం కానీ అలా చేసినప్పుడు వాళ్ళకి ఆ పిరమిడ్ ఎనర్జీ వాటర్
ఆ పిరమిడ్ వాటర్ తో కూడా చాలా తొందరగా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం జరుగుతుంది అన్నమాట. ये पिरामिड पिरामिड के नीचे वाटर रख के वो पानी से हम मुंह धो सकते हैं। ऐसी ब्यूटी पार्लर में भी सब लोग यूज कर रहे करके बोल रही मैम ने। और हम भी हमारा स्किन प्रॉब्लम है तो उसके वो वाटर से हमारे स्किन को धोना, साफ करना, बाद में हमारे को कुछ स्किन पे कुछ प्रॉब्लम है तो उसको भी क्लीन करना, वैसे करे तो बहुत एनर्जी मिलके वो ठीक हो जाता है। मैम आप है ना वो पिरामिड में उसका एंगल भी बताइए, एंगल। పిరమిడ్ అనేది 52 డిగ్రీ యాంగిల్లో కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి ఆ 52 డిగ్రీస్ యాంగిల్ అనేది మనకి కాస్మిక్ ఎనర్జీ రిసీవింగ్ బాగా జరుగుతుంది అనమాట. और पिरामिड 52 एनर्जी 52 डिग्री एंगल में डिग्री एंगल में रहती है। उस इसीलिए वो पावर विश्व से लेके हमको इतना पावर देते हैं। ఆ 52 డిగ్రీ యాంగిల్లో ఒక అట్టతో కానీ చెక్కతో కానీ సిమెంట్తో కానీ ఆ పదార్థం ఏదైనా పర్వాలేదు, కానీ 52 డిగ్రీ యాంగిల్లో ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేస్తామో దానికి ఆ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా రిసీవ్ చేసుకునే చెప్పుకున్నాం కదా, ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఎలాగైతే తీసుకుంటుందో సూర్యకిరణాన్ని, ఆ 52 డిగ్రీ యాంగిల్లో ఆ పవర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఎనర్జీ, ఆ కాస్మిక్ ఎనర్జీని పిరమిడ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అనమాట. वो 52 एंगल में पिरामिड बनाए तो बहुत एनर्जी विश्व से लेती है पिरामिड। वो उससे हम बहुत एनर्जी पा सकते हैं। మరి ఇక్కడ మనకి చాలా చాలా రకరకాల పిరమిడ్స్ ని మనకి ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు. అంటే ప్రతి పార్ట్ కి పిరమిడ్స్, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మోకాళ్ళ పిరమిడ్స్ కూడా తయారు చేశారు. కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కంటి అద్దాల పిరమిడ్లు, తర్వాత చెస్ట్ పిరమిడ్స్, చెస్ట్ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, గుండె సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చెస్ట్ పిరమిడ్స్, ఇంకా వాటర్ మన ఇంట్లో పెట్టుకునే నీళ్ళ మీద పెట్టుకునే పిరమిడ్స్, ఇలా రకరకాల పిరమిడ్స్ ఇప్పుడు ఎక్కువగా మనకి తయారు చేసి అందుబాటులోకి వచ్చాయి అన్నమాట. पिरामिड्स बोले तो बहुत अनेक तरह के पिरामिड्स भी बना के अब हमको मिल रहा है। वो चेस्ट पिरामिड है, आंख के रखने के लिए पिरामिड्स है, और नी पेन्स के लिए पिरामिड्स है। ऐसी अलग अलग पिरामिडें अब हमको मिल रहे, वो यूज करके हम उतना ही एनर्जी पा सकते हैं। और ऐसे भी हम पिरामिड्स अलग अलग तरीके से भी बन सकते हैं। वुड से बन सकते हैं, और फाइबर से, और सीमेंट से, और आयरन से, कुछ भी मटेरियल से हम पिरामिड बना सकते हैं। सब में एक ही एनर्जी हम पा सकते हैं। దానికల్లా ముఖ్యంగా ఉండాల్సింది 52 డిగ్రీల एंगल हम 52 एंगल को रख के पिरामिड बना सकते, उससे हमको बहुत एनर्जी मिलता है। అందుకని ఇప్పుడు మనకి ఎక్కువగా మనం ఇంటి మీద ఒక ఇంటి మీద మనం పిరమిడ్ కట్టుకున్నాం అనుకోండి, ఆ ఇంటి అందరికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ పిరమిడ్ లో మెడిటేషన్ చేయడం వల్ల, ఆ పిరమిడ్ లో పడుకోవడం వల్ల ఆ ప్రాబ్లం నుంచి బయటపడడం జరుగుతుంది. అదే ఒక పేషెంట్ ని ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు లక్షలు ఖర్చు పెట్టి ఇంకా బాగవుతుందో లేదో కూడా నమ్మకం ఉండదు. కానీ ఈ పిరమిడ్ లో అయితే మాత్రం ఒక ₹1,00,000 ఖర్చు పెట్టి ఒక పిరమిడ్ మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఇంటి మీద, ఆ పిరమిడ్ ఎంతో మందికి మనకి ఎంతో మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ మన క్యూర్ అవ్వడానికి 100% అవకాశం ఉందన్నమాట.
पिरामिड के नीचे बैठ के बहुत एनर्जी पा सकते हैं, लेकिन किसी के पास ऐसे बाबा ऐसे लोग रहते हैं ना, किसी के पास बिना जाके हम पिरामिड के नीचे बैठ के मेडिटेशन करने से हमको बहुत एनर्जी पा सकते हैं। उससे हम आ, हमारी समस्या कुछ भी हो उससे दूर कर सकते हैं। అది ఇంటి మీద మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటనేది చెప్పాలి. ఇంటి మీద మనం घर के ऊपर बना के रखे तो घर वालों सब घर वालों को भी एनर्जी बहुत पा सकते, सब तंदुरुस्त रहते हैं। కాబట్టి ఇప్పుడు మనం మన ఇంటికి దగ్గరలో ఎక్కడైనా ఒక పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయనుకోండి, ఎక్కడైనా ఒక ఇంటి మీద పిరమిడ్ కట్టడం కానీ, లేదంటే ఇంట్లోనే కొన్ని చిన్న చిన్న పిరమిడ్స్ పెట్టిన ఒక సెంటర్ ఉన్నట్లయితే మనం ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని ఖాళీ టైంలో అక్కడికి వెళ్ళి ఆ పిరమిడ్లో మెడిటేషన్ చేయడం వల్ల మనకున్న ఎన్నో సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. हमारी घर के पास कोई पिरामिड है तो हम सब लोग घर में नहीं बना रहे ना, नहीं तो हमारे पास नहीं तो फिर हम पास में कोई पिरामिड है तो उसके पास जाके उधर जाके हम वो पिरामिड एनर्जी हम लेके हम हमारे किसी समस्या से भी दूर हो सकते हैं। మరి మామూలుగా అయితే హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ గంటలు మనం వెయిట్ చేసే బదులు అదే సమయాన్ని మన ఇంట్లో పిరమిడ్ కింద ఉన్నప్పుడు ఎంతో సమయం కూడా మనకు మిగిలి అక్కడ హెల్త్ ప్రాబ్లం మనం క్లియర్ చేసుకోవడానికి పూర్తి అవకాశం ఉంది. हम किसी अनारोग्य से हम हॉस्पिटल में जाके इतना टाइम लगाते और पैसा खर्च करते, वैसे पिरामिड लेके हम घर पे रख के वो पिरामिड के नीचे सो के हम ऐसे सो के नहीं तो मेडिटेशन करके हम बहुत एनर्जी पाके हमारी तबीयत ठीक कर सकते। किसी मुश्किलें है तो उसके बाहर भी आ सकते उससे भी। ఇంకా రాబోయే రోజుల్లో అన్ని పిరమిడ్ హౌసెస్ కట్టేస్తారండి. ఇంకా ఎందుకంటే పిరమిడ్ सब लोग ఉండదట ఇంకా आगे हम सब घरों में पिरामिड भी देख सकते, सब लोग पिरामिड बना के रखते। ये पत्री सर का संकल्प भी है ना, सब लोग पिरामिड बना के रखना करके। ఇంకా ఒకప్పటి రోజుల్లో ఎలా అయితే ఇప్పుడు ఇంటి మీద ప్రతి ఇంటి మీద ఎలా అయితే ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుందో అలా రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి మీద ఒక పిరమిడ్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే పిరమిడ్ శక్తిని అందరూ తెలుసుకుంటున్నారు. अभी सब घरों में कैसे टैंक वाटर टैंक पे वाटर कैसे टैंक रहते हैं ऊपर, वैसे ही सब घर के ऊपर एक पिरामिड होते हैं, वैसे मैडम ने बोल रही। ఇంకా పిరమిడ్స్ అనేవి మనకి చాలా పెద్ద పెద్ద పిరమిడ్స్ బెంగళూరులోను, హైదరాబాద్లోను, రాజమండ్రిలో ఇంకా చాలా పెద్ద పెద్ద పిరమిడ్స్ ఇంకా ఇంకా కడుతున్నారు. హైదరాబాద్లోను, బెంగళూరులోనైతే చాలా పెద్ద పిరమిడ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అక్కడికి వెళ్ళి చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. నేను కూడా మొన్న అక్కడికి వెళ్ళి ఒక 21 days బెంగళూరు పిరమిడ్లో స్టే చేసి రోజుకి ఒక 10 గంటలు మెడిటేషన్ చేసి వచ్చాను. ఈ పిరమిడ్స్ అనేవి ఎంతలా ఉపయోగపడుతున్నాయి అంటే వాటిని మనం యూజ్ చేసుకున్నప్పుడే మనకి దాని యొక్క రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఊరికే చెప్తే విని ఎవరికి తెలియదు అనమాట. పిరమిడ్స్ని యూజ్ చేసుకోవాలి, అన్ని రకాలుగా మనం పిరమిడ్స్ని యూజ్ చేసుకోవాలి మెడిటేషన్కి. హెల్త్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా అందరూ
జనరల్ గా పిరమిడ్ కింద మెడిటేషన్ చేస్తూ ఉండడం అనేది చాలా అవసరం. क्या कि सॉरी అంటే అదే మేడం చెప్తారు. हमारा मैम बोलते क्या मैम अनुराधा मैम हमारा मैडम बोलिए 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 थोड़ा सा रिपीट कर देंगे मैम, थोड़ा सा रिपीट कर देंगे. హైదరాబాద్ లో చాలా పెద్ద పిరమిడ్ 180 ఫీట్ పిరమిడ్. हाँ, बैंगलोर में हैदराबाद में सबसे बड़ा पिरामिड बनाया गया है. पत्री जी हमारे PSSM जो मूवमेंट है उसके 180 बाय 180 हैदराबाद में, और जो बेंगलोर में है जो वो है 160 वाला पिरामिड. और आपके बहुत अच्छा पिरामिड है, आप वहां जाएं और वहां की ऊर्जा को आप प्राप्त कर सकते हैं. फिर उन्होंने ये भी बोला कि अगर हमारे शहर में किसी भी जगह पे, अगर हमारे घर में पिरामिड नहीं है लेकिन शहर में किसी भी जगह पिरामिड है, तो हम वहां पर जाकर उस पिरामिड की ऊर्जा को भी ग्रहण कर सकते हैं, वहां पर मेडिटेशन ध्यान करने जा सकते हैं. और ये भी बीच में कहा गया कि जैसे हमारे घरों में टंकी होती है, पानी की टंकी, वैसे साउथ में या आंध्र तेलंगाना में कई लोगों के यहाँ पर जो है वो पिरामिड ऊपर रखा गया है. वैसे ही हमारे और भी अनकापल्ली के चौड़वरम ऐसे माडुगला बोलते, उधर भी 180 by 80 पिरामिड है. 80 అంటారు మేడం, అక్కడ బుక్ లో అలా రాసింది. సరే ఓకే 70 by ఇక్కడ రాజమండ్రి కాదు గుడివాడ. और माडुगुला करके एक प्लेस है, उधर भी 70 by 70 पिरामिड है. उधर भी बहुत एनर्जी है, सब लोग उधर जाके मेडिटेशन करोगे. प्रकृति के अंदर ही है वो प्रकृति के पास. बहुत बढ़िया. मैडम जस्ट मैं भी एक दो शेयरिंग करना चाहूंगी पिरामिड के बारे में. जो मैंने सुना है, जो आशा गुप्ता मैम है, दिल्ली में रहते हैं, वो भी पिरामिड के बारे में बहुत चर्चा करती है और पिरामिड के बारे में प्रचार करती हैं. तो उनकी जो सासू माँ, मदर इन लॉ, आंखें उनकी नहीं मतलब देख पाती थी, उम्र हो गई थी उनकी, तो उन्होंने छोटे छोटे पिरामिड ऐसे आंखों के लिए बनाए, और वो ऐसे पिरामिड आंखों पे लगा के वो ध्यान करती थी उनकी सासू माँ. फिर 1-2 महीने बाद उनकी जो भी आंखों में प्रॉब्लम थी वो सालों से थी, तो सालों की प्रॉब्लम महीनों में ठीक हो गई. और मैं भी पानी आप बोलिए, तेलुगु में बोलिए. అదే మేడం గారికి అత్తగారికి అంటే వేరే వేరే మేడం వాళ్ళకి అదే మన గుప్తా మేడం ఢిల్లీలో ఉంటారు మేడం, ఆశా గుప్తా మేడం, వాళ్ళు చెప్పారు కదా ఎక్స్పీరియన్స్. అలా మనకి కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అయితే ఇది ఒకసారి గుడివాడ చెప్తాను మేడం. గుడివాడ అది కూడా गुड़वाड़ा में भी 80 by 80 पिरामिड है, और राजमंड्री में अभी बना रहे ना वो 200 by 200 ना मैम पिरामिड. తెలీదు నాకు కూడా. ఓకే 200 అంటున్నారు. గుడివాడ పిరమిడ్ ఎనర్జీ చెప్తాను నేను ఎక్స్పీరియన్స్. గుడివాడ పిరమిడ్ 21 days నేను స్టే చేశాను. స్టే చేసినప్పుడు అక్కడ ఎంత ఎనర్జీ ఉందంటే 24 hours లో 22 hours కూడా నేను మెలకువగానే ఉన్నాను. ఆ 21 days కూడా ఓన్లీ 2 hours నేను నిద్రపోయేదాన్ని. అంత ఎనర్జెటిక్ గా 21 days అయ్యేసరికి చాలా ఎనర్జెటిక్ గా నా బాడీ అంతా తయారైంది అనమాట. విపరీతమైన ఎనర్జీస్ ఉంటాయి అక్కడ गुड़वाड़ पिरामिड में. गुड़वाड़ा पिरामिड में बहुत एनर्जीज है. उन्होंने 20 days रह के बहुत एनर्जी पाया मैडम ने.
అయితే మనం ఇప్పుడు ఇంకా మా ఇంట్లో ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా అమ్మగారికి నీ నీ పెయిన్ అనమాట. ఇంకా చాలా మంది డాక్టర్ దగ్గర తిరిగారు. ఆవిడ ఏజ్ కూడా ఒక 70 ఇయర్స్ ఉంటాయి అప్పుడు. డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మీకు ఇంత ఏజ్ అయిపోయింది, మీకు ఇంకా కాల్షియం లోపం వచ్చేసింది, ఇంకా మీరు నడలేరు చేయలేరు అని చెప్పారన్నమాట. చెప్పినప్పుడు మా అమ్మగారు ఏం చేశారంటే, మెడిసిన్స్ లేవు డాక్టర్ మెడిసిన్స్ లేవు అని చెప్పారు, మోకాళ్ళు చిప్పలు అరిగిపోయారు అని చెప్పి. అప్పుడు నా దగ్గరికి వచ్చి ఆవిడ చాలా ట్రై చేశారు, ఆయిల్స్ అవి అప్లై చేసినా తగ్గలేదు. అప్పుడు నా దగ్గరకు వచ్చారు, చిన్న చిన్న పిరమిడ్స్, నీ పిరమిడ్స్ తెచ్చి మోకాళ్ళకి పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్లో మోకాళ్ళు రెండు మళ్ళీ గుజ్జు అనేది మళ్ళీ తిరిగి తయారయ్యిందన్నమాట. తయారయ్యి ఆవిడ ఆఫ్టర్ 10 ఇయర్స్ కూడా చక్కగా నడుస్తూ ఇంకా కర్ర పట్టుకోవడం అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా హెల్దీగా ఆవిడ తిరగగలిగారు అనమాట. అది చాలా వండర్ అనిపిస్తుంది అనమాట. చిన్న చిన్న పిరమిడ్స్, నీ పిరమిడ్స్ పెట్టి ఇమీడియట్ గా ఒక హాఫ్ అన్ అవర్ లోనే తగ్గిపోయింది. ఎన్ని రోజుల నుంచో డాక్టర్, నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ డాక్టర్ గారు కూడా చెప్పేశారు, నీకు పని చేయదు, ఇంకా నీకు పెద్ద వయసు అయిపోయింది, నీకు ఇంకా నడవడం కష్టం అది ఇదని. కానీ ఈ పిరమిడ్స్ చాలా చిన్నవైనా సరే చాలా ఎనర్జీ వచ్చి ఆవిడకి తబియత్ ठीक हो गई। तो रुक्मिणी मैडम के मम्मी को कैल्शियम कम हो गई, इसे डॉक्टर के पास लेके गए तो उन्हें कैल्शियम कम हो गई और आप बिना कुछ पकड़ के चल सकते, नॉर्मली चल नहीं पाते करके बोले। फिर बाद में ये नी पिरामिड्स रख के उन्होंने एनर्जी लिए तो बाद में उन्होंने अच्छा से चल पाई। ऐसी उसके अंदर ठीक हो गई, नी अच्छा से चल रही अभी नहीं, पहले ऐसी करने के बाद। ఇంకా పిరమిడ్ అయితే మనకి ఇంకా ఎక్కడంటే ఎక్కడ చాలా చోట్ల మనకి పిరమిడ్స్ అవి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మనం ఎక్కడైనా ఎవరైనా ఒక హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక పిరమిడ్ లో ఒక 41 డేస్ లేకపోతే ఒక 21 డేస్ అయినా అట్లీస్ట్ ఉండి అక్కడ మెడిటేషన్ చేస్తున్నప్పుడు తప్పకుండా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇది మేము కూడా మొన్న బెంగళూరు పిరమిడ్ లో అది ఆ పిరమిడ్కి వెళ్ళేటప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ పొందాం అనమాట. ఇంకా రాబోయే రోజుల్లో పిరమిడ్స్ అంతలాగా మనం యూజ్ చేసుకోవాలి. तो पिरामिड्स में बहुत एनर्जी पा सकते, वैसे ही मैं रुक्मिणी मैडम ने बेंगलुरु पिरामिड के जाके बहुत एनर्जी लिए। वैसे ही सब लोग पिरामिड के अंदर मेडिटेशन करके बहुत एनर्जी पा सकते हैं. అంటే ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక 40 డేస్ కనీసం ఆ పిరమిడ్ లో స్టే చేయడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ పూర్తిగా క్యూర్ అవుతుంది. हम काउंसलिंग लेते हैं ना, तब भी हमको बोलते हमारी तबीयत ठीक नहीं तो कितना दिन रहना बोले तो उतना दिन पिरामिड में रख के उतना ही एनर्जी पाके हम उस समस्या से दूर हो सकते हैं. ఇలా మనకి ఇంకొక పేషెంట్ ఉండేటప్పుడు పేషెంట్ కి ఇచ్చిన టాబ్లెట్స్ ఫోన్ కాల్ అది మనకి ఒక పేషెంట్ కి ఇవ్వాల్సిన ఫుడ్, ఫ్రూట్స్, టాబ్లెట్స్ అన్ని కూడా పిరమిడ్ లో ఉంచి ఇవ్వడం వల్ల ఆ మెడిసిన్స్ ఉండే ఆ కెమికల్ ఏదైతే ఆ బ్యాడ్ ఉంటుందో దాని వల్ల వచ్చే ఆ బ్యాడ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా క్యూర్ అయ్యి ఒక పాజిటివ్ ఎనర్జీ ఆ మెడిసిన్స్ కి వాళ్ళు తినే ఫుడ్ కి వచ్చి తొందరగా క్యూర్ అవడం జరుగుతుంది అన్నమాట.
हम खाने वाला चीजें ऐसे नहीं, और एक रोगी कुछ खाने वाला चीजें ऐसे फ्रूट्स, ऐसे टैबलेट्स, कुछ भी, पानी और पूरा रख के हम ज्यादा एनर्जी के ऊपर आते हैं ना, तब ये हम वो खाने के बाद बहुत एनर्जी भी मिलता है करके बोल रही मैम। मैम आप क्या ये बोल रहे हैं, आप क्या ये बोल रहे हैं कि हम बोलिए। अपना खाना, जो खाना खाते हैं वो, या फ्रूट्स हमको पिरामिड के नीचे रखना चाहिए, या क्या आप ये बोल रहे हैं फ्रूट्स रखना चाहिए? फ्रूट्स, टैबलेट्स, रोगी के हाँ, लिए अच्छा, फ्रूट्स, रोगी का जो टैबलेट, जो रोगी का फूड है और टैबलेट है, फूड। मेडिसिन है, यस वो यस मैडम। पिरामिड के नीचे रखेंगे और पानी भी रखेंगे, तो उससे पानी, उस रोगी को ज्यादा ऊर्जा मिलेगी। ऊर्जा मिले, बैड एनर्जी और नेगेटिव एनर्जी दूर हो गई। नेगेटिव एनर्जी हाँ, चले हाँ, जाएंगे। हाँ। ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్, చిన్నపిల్లలు, ఇంకా వాళ్ళంతా కూడా ఎక్కువగా మనం ఆ పిరమిడ్ కింద గడపడం వల్ల, ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు నార్మల్గా డెలివరీ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. లోపల బేబీ అంతా చక్కగా మంచి పొజిషన్లో ఉండడానికి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్ని కూడా మనం పిరమిడ్ కింద ఎక్కువగా ఉంచడం, లేదంటే పిరమిడ్లో పెద్ద పిరమిడ్, మనకి కన్స్ట్రక్షన్ పిరమిడ్ అయితే అందులో పడుకోవడం వల్ల అక్కడ వాళ్ళకి చాలా ఎనర్జీ వచ్చి మంచి ఆరోగ్యంతో ఉంటారు. తర్వాత పుట్టిన పిల్లలు కూడా మంచి తెలివితేటతో ఉంటారు. తర్వాత ఇప్పుడు విత్తనాలు కూడా మనకి పిరమిడ్స్ లో పెట్టి, విత్తనాలు కొన్ని రోజులు ఒక 21 డేస్ ఆ సీడ్స్ అని మనకి ఆ పిరమిడ్ లో, చిన్న పిరమిడ్ అయినా పర్వాలేదు, ఆ బాటమ్ ఉంటుంది కదా, బాటమ్ లో పెట్టి ఆ చెక్కలో ఉంచేసి మనం 21 డేస్ తర్వాత మనం ఆ విత్తనాలు నాటినప్పుడు కూడా ఆ మొక్కలు కూడా మంచి హెల్దీగా రావడం జరుగుతుంది అన్నమాట. ఇది చాలా మంది రైతులు కూడా చేస్తున్నారు మెడిటేటర్స్ అయిన వాళ్ళు. ओके। ऐसे छोटे बच्चों को भी और प्रेग्नेंट लेडीज, गर्भिणी प्रेग्नेंट लेडीज को भी हम पिरामिड के नीचे रखे तो बहुत एनर्जी मिलता है, उससे तंदुरुस्त बेबी भी बाहर आ सकती है। और छोटा बच्चा मेडिटेशन नहीं कर पाते ना, पिरामिड के नीचे रख के तो बहुत एनर्जी उनको मिलता है। और बाद में क्या है कि हमारी सीड्स रहता ना, वो भी पिरामिड के नीचे रख के बाद में डालने से बहुत अच्छा फसल, फसल। प्लांट्स, अच्छा, फसल, प्लांट्स होता, फसल यानी कि उगते हैं। प्लांट्स हो। हाँ 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 हाँ, फसलते हैं, बहुत अच्छा है। ऐसा करने ग्रोथ से अच्छा होता बहुत है, प्लांट्स का ग्रोथ हम, अच्छा होता है। हाँ, ग्रोथ बहुत बढ़ता है। ओके मैडम, हो गई पिरामिड थैंक यू एनर्जी मैम। गुరించి। आज आज बहुत सारे नए नए पॉइंट्स आपने बताए। हम रोज आपसे न्यू न्यू वैल्यूएबल इंफॉर्मेशन ले रहे हैं, और शिरीषा मैम कितने अच्छे से उसको ट्रांसलेट कर रही है। तो आपने अपना पर्सनल वो पर्सनल एक्सपीरियंस भी बताए, और कई सारे एक्सपीरियंस, कई चीजें एग्जाम्पल दिए हमें कि हम कैसे उसको अपने जीवन में उसका उपयोग कर सकते हैं। बीज से लेकर, दवाई से लेकर, पानी का चार्जिंग से लेकर, और रोगी, जो रोगी होते हैं, पेशेंट्स होते हैं, वो कैसे उसका लाभ उठा सकते हैं, आपने ये बताया। और आपने ये भी बताया कि हम अपने घर में पिरामिड लगा सकें तो बहुत ही अच्छा है, नहीं तो हम अपने जगह में, शहर में कहीं पर जाकर भी ऊर्जा प्राप्त कर सकते हैं। तो बहुत बहुत धन्यवाद रुक्मणी जी। अन्नपूर्णा मैम या रीटा मैम, आप कुछ शेयर करना चाहें, या पद्मा मैम? थैंक यू मैम, थैंक यू शिरीषा मैम और रुक्मणी मैम। आपने बहुत अच्छे एग्जाम्पल्स दिए, और मतलब फर्दर उसको कहाँ कहाँ यूज कर सकते हैं। आई मीन इवन फॉर प्रेग्नेंट लेडीज है, प्लांट्स के लिए तो सुना था, लेकिन जैसे आपने बताया कि मेरे को बहुत अच्छा लगा
वाटर चार्ज करके पिरामिड के नीचे उसको स्किन डिजीजेस के लिए यूज कर सकते हैं। ये बहुत अच्छा एग्जाम्पल लगा, और मैंने तो वो मैसेज भी कर दिया अपने एक पीजी को, क्योंकि उनको स्किन की थोड़ी प्रॉब्लम है, तो मुझे लगा कि ये बहुत फ्रूटफुल होगा उनके लिए। तो थैंक यू सो मच, थैंक यू सो मच। थैंक यू मैडम, थैंक यू। थैंक यू मैम। रुक्मिणी मैम और बहुत बहुत थैंक यू थैंक यू a valuable information, for very good information about pyramids. Thank you ma'am. థ్యాంక్ యూ. ఈ పిరమిడ్స్ तो అనేవి हाँ, అందరూ एक मिनट में పిరమిడ్స్ बस అనేవి ये बता दूं कि रुक्मणी मैम ने बोला है कि वो 15 दिन एवरी डे सेशन कराएंगी 5:30 को, और इसी तरह हम हर दिन कर पाएंगे। आप नहीं आ सके तो रिकॉर्डिंग होगा। मैं मंडे की बात दोबारा से दोहरा रही हूँ। तो अगर मैं मैसेज ना भी रखूं ग्रुप में, तो हर दिन 5:30 बजे ये होगा। ఓకే మేడం. Okay ma'am, thank you. ఓకే. అందరూ ఇంకా ఏంటంటే ఫైనల్ గా అందరూ కూడా పిరమిడ్స్ అనేవి చిన్నవో పెద్దవో ఏవో ఒకటి ఇళ్లలో పెట్టుకోవాలి. కన్స్ట్రక్షన్ చేసుకోగలిగిన వాళ్ళు ఇంటి మీద కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఇది పత్రి సార్ యొక్క ఒక డ్రీమ్ అన్నమాట. పత్రి సార్ డ్రీమ్, ఇంటింటా పిరమిడ్, ఊరూరా పిరమిడ్, రూఫ్ టాప్ పిరమిడ్స్ అన్ని కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకోగలిగిన వాళ్ళు ఇంటి మీద, లేదు కొన్ని అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఇంట్లో ఒక కనీసం 2x2 ఆర్ 4x4 పిరమిడ్స్ అనేది ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ये पत्नी सर का ड्रीम है ना, सब घरों में पिरामिड रखना चाहिए, बनना चाहिए। तो बोले तो रूफ टॉप पिरामिड बना सकते हैं, नहीं तो किसी को स्पेस नहीं रहता, ऐसे लोगों घर में 2x2 या 4x4 ऐसी पिरामिड रख के उसके नीचे मेडिटेशन करना, ऐसी पत्री सर को भी ड्रीम है पूरा, सब लोग ये है ना पिरामिड बनाना। पिरामिड जगत हो गई, हाँ, तभी पिरामिड पिरामिड जगत जगत बन कावाली, हो जाता करके बोल पिरामिड जगत बनने के लिए हम सब लोग कोशिश करना, सब घर में पिरामिड रख के। थैंक यू मैम। थैंक यू मैम। अनुराधा जी धन्यवाद, बहुत बहुत धन्यवाद रुक्मिणी जी। मेरे पास वंडरफुल मैम। मेरे पास हाँ, मेरे पास मैं बस आपको बहुत बहुत धन्यवाद करना चाहती हूँ, और